రేపటి నుండి లింగాల బ్రిడ్జిపై రాకపోకలు జరుగుతాయి. ఎమ్మెల్యే శ్రీ శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య. ఎన్టీఆర్ జిల్లా జగ్గైపేట నియోజకవర్గం వత్సవాయి మండలం లింగాల మున్నేటి బ్రిడ్జిని కూటమి నాయకులు మరియు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శ్రీరామ్ తాతయ్య పరిశీలించారు. ఈ సందర్భంగా తాతయ్య మాట్లాడుతూ, ప్రకృతి కన్నెర్ర చేసిన 7 పదుల వయసులో అలుపెరగకుండా అహర్నిశలు శ్రమించి వరద నుండి ప్రజలను విముక్తులు చేసిన నిత్య శ్రామికుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కాకుండా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, ప్రస్తుతం తాత్కాలికంగా రామ్కో వారి సౌజన్యంతో పనులు చేపడుతున్నామని, బ్రిడ్జి పూర్తిగా ధ్వంసం కావడంతో R&B అధికారులతో మాట్లాడి శాశ్వత పరిష్కారం దిశగా కృషి చేస్తామన్నారు. అదేవిధంగా భారీ వరదకు మంచినీటి పైప్ లైన్లు, కరెంటు పోల్స్ విరిగిపోయాయి. వాటన్నిటిపై అధికారులతో ఎప్పటికప్పుడు మాట్లాడుతున్నామని తెలిపారు. మున్నేరు వరద బాగా ఉధృతంగా రావడంలో లింగాల వద్ద పూర్తిగా బ్రిడ్జికం రోడ్ పూర్తిగా డ్యామేజ్ అయిపోయింది. గత 10 రోజులుగా ఇది మొత్తం కూడా రాకపోకలు తెలంగాణ కానీ లింగాల అవతల గ్రామాలకు వత్సవాయి గ్రామాలకు కూడా పోవడం అవకాశం లేదు. మరి పూర్తిగా డ్యామేజ్ అయిన విషయం మీద ప్రభుత్వం దృష్టి కూడా తీసుకెళ్ళాం. ఇమీడియట్గా మరి రాకపోకల అవకాశం కోసం రామ్కో సిమెంట్స్ అని కోరితే వారి యొక్క టిప్పర్లు పొక్కులందరూ ముందు సరి చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి ఇక రాకపోకలు జరుగుతాయి. ఇక శాశ్వత పరిష్కారం ప్రభుత్వం నిధులు తీసుకొచ్చి ఆర్ఎంబీ డిపార్ట్మెంట్ ద్వారా పూర్తిగా దీన్ని పరిష్కారం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పటివరకు మరి డ్రింకింగ్ వాటర్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి, ఎలక్ట్రిక్ లైన్ డ్యామేజ్ అయిపోయినాయి. ఇవన్నీ కూడా మరి పూర్తిగా పరిష్కారం చేసుకోకూడదు. ప్రభుత్వ దృష్టి తీసుకెళ్ళి, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్ళి ఏదైతే రహదారులు కావచ్చు, డ్రింకింగ్ వాటర్ కావచ్చు, ఇరిగేషన్ కెనాల్స్ కావచ్చు, పంట నష్టం ఎన్ని కూడా పూర్తిగా ప్రభుత్వాన్ని ఎక్కడెక్కడ ఆ డిపార్ట్మెంట్ ఎన్యూమినేషన్ చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఎవరైతే నష్టపోయారో, ఏ రోడ్ డ్యామేజ్ అయినాయో, ఏ ప్రాజెక్ట్ డ్యామేజ్ అయినా కూడా పూర్తిగా పరిష్కరించుకుంటాం. సార్